హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేము పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాలలో నెల్లూరు, కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం దట్టమైన అడవిలా ఉన్నప్పటికీ ఎటువంటి ఆపద తలెత్తదు అంటారు. ఈ గుడి సుమారు 700 సంవత్సరాల పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది. భరతుడు ఇక్కడే పెరిగారని, ఆయనను పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వేరుగా పిలిచారని చరిత్ర చెబుతుంది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయంట. కొత్తగా పెళ్ళైన జంట ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే కొడుకు పుడతాడని పెద్దలు చెబుతారు. మేము ముందుగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ టెంకాయలు కొట్టాము. ఆ తర్వాత మేము శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ కొండ నుంచి జామకాయలను పెరుక్కొని వచ్చి అమ్ముతున్నారు. అవి మేము తీసుకొని తిన్నాము. చాలా రుచిగా అనిపించాయి మాకు. ఇక్కడ ముడుపు కట్టి మనం ఏదైనా బలంగా కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆ తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లు తలపైన చల్లుకొని తిరిగి వచ్చాము. ఆ తర్వాత గుడికి దగ్గరలో ఉన్న శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమంలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కొద్దిసేపు కూర్చొని బయలుదేరాము. చూడండి, ఇదంతా ఆశ్రమం లోపల ప్లేస్. పెంచలకోన వచ్చిన తర్వాత చూడవలసిన ప్లేసెస్లో ఒకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకొకటి వచ్చేసి ఆదిలక్ష్మి టెంపుల్, నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్గా ఉండేది మనకు ఇక్కడ ఆశ్రమం కనిపిస్తుంది కదా, శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంధ్య ట్విలైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.